హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఈరోజు అమ్మాయిల ఇంటికి వెళ్ళాను అనమాట. సో అక్కడ బ్లాగ్, హాఫ్ ఆఫ్ ది బ్లాగ్ అక్కడే ఉంటుంది. ఇక్కడైతే నాకు నైబర్స్ పువ్వులు ఇచ్చారు. చాలా అయింది శంఖం పువ్వులు నేను నా చేతిలో పట్టుకుని ఎన్నో రోజులు అయిందనమాట. సో అది బాగా ఇష్టపడి తల పెట్టేసుకున్నాను వెంటనే. అండ్ ఇంటి దగ్గర పూజ చేయలేదనమాట. అందుకని అమ్మాయిల ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం బొట్టది పెట్టుకుని దేవుడి దండం పెట్టుకున్నాను. అండ్ ఆ పూలు ఇచ్చారు కదా, అవి కూడా తలలో పెట్టేసుకుని నా డే అయితే స్టార్ట్ అయింది. నేను మార్నింగే వచ్చాను అనమాట. 7 ఆ టైంకి నాకు ఇంకా మార్నింగే అవుతుంది. సో 7 ఆ టైంకి అమ్మాయిల ఇంటికి వచ్చాను. 6కి లేచాను. మార్నింగే లెగుద్దాం అనుకున్నాను కానీ నైట్ లేట్ అయిపోయింది. సో అందుకని లెగలేకపోయాను అనమాట. సో అది విషయాలు. అండ్ ఇక్కడ మంచిగా పూలు పెట్టుకుంటున్నా. ఈ మధ్య మల్లెపూలు రావట్లేదు, లేకపోతే తెప్పించుకుందాం అనుకున్నాను కానీ రావట్లేదు. పువ్వులు సరిగ్గా దొరకట్లేదు. ఎక్కువ చామంతులే ఉంటున్నాయి. చామంతులు పెద్ద నేను పెట్టుకోను, ఎందుకంటే బరువుగా ఉంటాయి కదా. అసలే నా జుట్టు చిన్నది. సో బరువుగా ఉంటాయి కాబట్టి అంత బేర్ నేను చేయలేను అనమాట. ఇక్కడైతే టిఫిన్ చేసిన తర్వాత మన పనులు చూసుకుందాం. సో ఇక్కడ స్లాబ్ వేస్తున్నారు. సో అందుకని వచ్చాను అనమాట. ఆల్రెడీ 2 వేసారు. ఇంకొకటి చిన్నది వేద్దామని, ఒక రూమ్ సెక్షన్ లాగా వేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. సో అందుకని స్లాబ్ వేస్తున్నారని చెప్పేసి ఆ రోజు ఆఫ్టర్నూన్ వరకు ఇంటి దగ్గర ఉన్న 4 అయ్యే వరకు, ఆ తర్వాత ఇంటికి వెళ్ళా అనమాట. సో ఈ రోజు వ్లాగ్ మీరు చూస్తున్నారు. స్లాబ్ అయితే 9:30, 10 ఆ టైంకి మొదలు పెట్టారనమాట. సో ఇక్కడైతే అంతకు ముందే తీసింది ఇది. స్లాబ్ కి కావాల్సిన మెటీరియల్స్ అన్ని తెచ్చుకుని అన్ని సర్దుకుంటున్నారు. 9:30కి స్లాబ్ వేయడం మొదలు పెట్టారనమాట. అప్పటి వరకు నేను ఖాళీయే. ఫుడ్ కూడా బయట నుంచి తెస్తారు కాబట్టి నేను వంట చేసే పని ఏమీ లేదు. ఇక్కడైతే స్లాబ్ కి కావాల్సినవన్నీ మెటీరియల్ అన్ని తెచ్చుకుని సర్దుకుంటున్నారు అనమాట. వాళ్ళు 7కి వచ్చారు, నాతో పాటు వాళ్ళు వచ్చారు నేను వచ్చే టైంకి. అండ్ వేయడం మాత్రం 9:30కి మొదలైంది. సో అదనమాట. నాకైతే టిఫిన్ గారెలు తెచ్చారనమాట. మనుగడ ఆల్రెడీ తినేసాడు, వాడు బజ్జీ తెచ్చుకున్నాడు. అండ్ ఇక్కడ గారెలు తింటున్నా. నేను ఎప్పుడో కానీ గారెలు ఎక్కువ తినట్లేదు ఈ మధ్య. కానీ బలభద్రపురంలో గారెలు బాగుంటాయి, నచ్చుతాయి నాకు. ఇక్కడ ఈడైతే స్లాబ్ ఎలా వేస్తున్నాడు అని చూడడానికి వెళ్ళాడనమాట. వెళ్ళి వచ్చేటప్పుడు ఓ దెబ్బ తగిలించుకుని వచ్చాడు. చాలాసేపు అన్నాడు, ఒక 1/2 అవర్ వరకు ఉన్నాడు. కానీ ఆ చెప్పులోంచి మేకు దిగిపోయింది అనమాట కాళ్ళలోకి. సో వెంటనే నాడి తీసుకెళ్లి ఒక టీటీ ఇంజెక్షన్, టాబ్లెట్స్ అవి రాసిచ్చి స్టిక్కర్స్ అవి తెచ్చారనమాట. సో అది వేసుకుని తిరుగుతున్నాడు. ఈ రోజు స్కూల్కి వెళ్ళిపోయాడు ఆల్రెడీ. అది వేసుకుని వెళ్ళాడు. అండ్ స్లాబ్ అయిపోయిన తర్వాత నేను కొద్దిగా ఖాళీగా ఉన్నాను. ఆ రోజు ఫుడ్ ప్రిపరేషన్ ఏం లేదు కదా. సో అందుకని పక్కనే ఒక గోరింటాకు మొక్క ఉంటే తీసుకొచ్చా అనమాట. తక్కువే తెచ్చాను అనిపించింది, కానీ తర్వాత చూసుకుంటే చాలా గోరింటాకు వచ్చింది. నేను పెట్టుకున్నా. అండ్ నైట్ చూపిస్తాను మీకు ఎంతవరకు పెట్టుకున్నాను. అండ్ మనుకి కూడా పెట్టా అనమాట. ఎవరికైనా ఇద్దాం అనుకుంటున్నాను, చూద్దాం. ఎవరైనా తీసుకుంటే మార్నింగ్ ఇస్తాను. సో ఇక్కడైతే క్లీనింగ్ చేసుకుంటున్నాను అనమాట గోరింటాకు. మ్యాక్సిమం నాకు చాలా బాగా దొరికేది మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు. ఇప్పుడు అస్సలు గోరింటాకు దొరకట్లేదు. ఇదిగో చూస్తున్నారు కదా, ఇంత ఆకు తీసుకొచ్చాను. చాలా బాగా అయింది. కాళ్ళకు పెట్టుకున్నా, చేతులు పెట్టుకున్నా.
ఎక్స్ట్రాగా తెచ్చుకున్నాను అనమాట, ఇంత తెచ్చుకున్నాను. సో అది ఇప్పుడు చేతులకు రెండట్లకి పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టేసుకుంటాను, తర్వాత పడుకున్నప్పుడు ఇంకో చేతి పెట్టుకుంటాను. సో అది ఈరోజు చేయాల్సిన పని. అప్పుడే 2 months నుంచి అనుకుంటున్నా గోరింటాకు పెట్టుకోవాలని. సో ఈ రోజు అయితే పెట్టుకోబోతున్నాను. అండ్ నెక్స్ట్ వెళ్ళొచ్చాను, హెయిర్ బాగా చిక్కులాడిపోయినాయి అని కొంచెం దూకుని మామూలు హెయిర్ టై చేసుకున్నా, కొంచెం ఫేస్ వాష్ చేసుకున్నా. నా ఆల్ డే ఫేవరెట్ ఫేస్ వాష్ వచ్చేసి చూపిస్తాను. దిస్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఎన్నున్నా లేకపోయినా అన్ని అయిపోయినా సరే ఇది మాత్రం ఇంట్లో ఉంటుంది. సో ఇది బాగా ఇష్టము. అండ్ లిప్ బామ్ ఒకటి వేసుకున్నాను. అండ్ కొంచెం ఏదది ఇది బాగా నచ్చింది ఈ మధ్యకాలంలో, అక్వాలాజికా లిప్ టింట్ వేసుకున్నా. ఒక పావు గంట తర్వాత తుడిచేసుకున్నా, మనకి ఈవినింగ్ వరకు ఉంటది. సో భోజనం చేసినా పోవట్లేదు అనమాట. అది బాగా నచ్చింది నాకు. నోట్లోకి వెళ్ళినా లిప్స్టిక్స్ పెద్ద ఏం అవ్వవు. సో అదనమాట. అండ్ ఇప్పుడు గోరింటాకు రుబ్బుకొని పెట్టుకోవాలి. ఇది మనం పెట్టుకుని పాపం దానికి అసలు పండలేదు. చాలా ఫీల్ అయింది, ఇలా పండింది ఏంటా అని. కానీ దానికి పండదు అనమాట, చలవా దానికి, అందుకని పండదు. నాకు వేడి శరీరం కాబట్టి కొద్దిగా అయినా పండుతుంది. మొత్తం ఇంత అయింది. నాకు మనుగడికి కూడా వచ్చింది. నేనైతే కాళ్ళు కట్టుకున్నా. ఇంకా ప్రీతి ఉంటే తనకు కూడా సరిపోదునమాట. అంత గోరింటాకు బాగా అయింది. నేను కొంచెం యూట్యూబ్లో చూసి మోడల్స్ పెట్టుకున్నా అనమాట. చాలా ఉన్నాయి వాళ్ళ దాంట్లో పేజ్లో. సో అవన్నీ చూసి నాకు సింపుల్గా నేను పెట్టుకోగలిగేంతగా పెట్టుకున్నా. ఈ కాళ్ళది కూడా నేను దాంట్లో చూసే పెట్టుకున్నాను. బాగుంది, బాగా వచ్చింది. అండ్ కాళ్ళకి పెట్టుకోవడం కొంచెం కష్టమే. ఒక ఈవినింగ్ టైం ఒక 2-3 hours లో మొత్తం చేతులకి కాళ్ళకి పెట్టుకోవడం అంటే కొద్దిగా కష్టమే. ఇది ఇప్పుడు తీసేసాను కదా, ఇప్పుడు నెక్స్ట్ చేతికి పెట్టుకున్నా అనమాట. పెట్టిన తర్వాత అప్పుడు దోశలు వేసి తిన్నాము. లెఫ్ట్ హ్యాండ్తో దోశలు వేసాను అనమాట ఈరోజు ఫస్ట్ టైము. సో ఇది నా ఫస్ట్ హ్యాండ్. అండ్ సెకండ్ హ్యాండ్ వచ్చేసి ఇంకెలా పెట్టుకున్నాను అనమాట. బాగుంది కదా. గుడ్ మార్నింగ్. మెహందీ పెట్టుకున్నా, గోరింటాకు పెట్టుకున్నా. చాలా 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 బాగా పండింది. నైట్ పడుకుని లేచేటప్పటికి ఇప్పుడు 6 అండ్ నైట్ 10:30 అయిపోయింది. పెట్టుకుని తినేసి పడుకునేటప్పుడు ఇది మార్నింగ్ తీసా, ఇది నైట్ తీసేసా అనమాట. ఇది తీసిన తర్వాత ఇది పెట్టుకున్నా. అండ్ కాళ్ళకు కూడా పెట్టుకున్నాను, చూపిస్తాను ఎలా పెట్టుకున్నాను అని చెప్పేసి. సో ఇప్పుడు వంట చేస్తున్నా. మనుగడికి పాలకూర వేద్దామని ఐ విల్ ట్రై. అన్నం పెట్టా అండ్ కూరకి ఉల్లిపాయలు పెట్టాను. దాని తర్వాత చట్నీ ఇంకా అప్పుడు చూపించాను కదా, కొద్దిగా ఉంది. అండ్ బ్యాటర్ కూడా కొద్దిగా ఉంది. అవి రెండు ఈరోజు ఫినిష్ చేసేస్తే అయిపోతుంది. పప్పు ఏదన్నా నానబెట్టాలి ఇడ్లీకి. సో అదనమాట మార్నింగే వీడియో. ఇలా ఉన్నది నా చుట్టూ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నా లిప్స్ చూసారు కదా, నాది పిగ్మెంటెడ్ లిప్స్. నిన్న చూపించిన అక్వాలైజ్గా లిప్ టింట్ ఇంకా నా లిప్స్ మీద ఉంది. మీకు చూస్తే తెలుస్తుంది. ఇంత అలా ఉండదు, నాది కొంచెం ఇంకా డార్క్ ఉంటుంది అనమాట. సో అది నేను నైట్ ఎప్పుడు 4కి నా ఈవినింగ్ 4కి అప్లై చేసుకుంటే ఇప్పుడు ఇంకా లిప్ టింట్ ఉంది నా పెదాల మీద. సో లిప్స్ మీద ఉంది ఇంకా. ట్రై చేయండి, ఎవరికైనా లిప్ టింట్ నచ్చితే, లిప్స్టిక్ వేసుకోవాలనిపిస్తే ఇది ట్రై చేయండి. చాలా 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 బాగున్నది. అండ్ లెట్స్ గో. మనం నీ చేతులు చూపించు. గోరింటాకు పెట్టుకున్నావు కదా, అందంగా ఉంటాయని. బాగున్నాయి, బుజ్జి బుజ్జిగా. ఇలా పెట్టరా? అయ్యయ్యో, ఇంత సిగ్గుపడుతున్నాడు చేతులు చూపించడానికి. అది వెరీ గుడ్. బాగుంది. దీస్ ఆర్ మార్నింగ్ వంటలు. ఇది పాలకూర అండ్ ఇది దోశ. మనవారికి రైస్ ఆల్రెడీ వండేసా. ఇదిగో రైస్ వండిన గంజి. ఇప్పుడు పాలు కాయాలి. దీస్ ఆర్ మై హ్యాండ్స్. బాగున్నాయి కదా, బాగా పండింది చూసుకుంటే. అండ్ లెగ్స్ కూడా చూపిస్తాను. దీస్ ఆర్ మై లెగ్స్. ఇక్కడ ఒక చిన్న డిజైన్ పెట్టుకున్నా, ఇక్కడ ప్లెయిన్ గీతలా పెట్టేసా. ఇక్కడ నాకు బాగా 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 నచ్చింది. నాకు ఫుల్ ఆఫ్ వర్క్ ఉండబోతుంది. ఐ థింక్ వీడియో తీయాలని అనుకుంటున్నాను, లేదంటే లేదు. సో ఇప్పుడు చాలా 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 పనులు ఉన్నాయి, అవి ఇంట్లో చేసుకునే పనులే. సో అవన్నీ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏమేం చేయాలనేది నెక్స్ట్ బ్లాగ్లో అసలు తీస్తానో లేదో అని అప్పుడు చూసుకుందాం.
ఈ ఫుల్ ఆఫ్ డైనింగ్ టేబుల్ నేను ఇప్పుడు సర్దాలి. అండ్ ఇవి 2 నిన్నటివి మొన్నటివి యూటెన్సిల్స్ అనమాట. ఇవి కూడా నేను సర్దాలి. అండ్ కొన్ని అక్కడ కూడా ఉంది అన్వాంటెడ్ స్టఫ్, అవి కూడా సర్దాలి. అండ్ ఈ తీగలన్నీ ఖాళీగా ఉన్నాయి, సో బట్టలు ఆరేసుకోవాలి. అండ్ కొన్ని బట్టలు ఇక్కడ ఉన్నాయి, మడత పెట్టి లోపల పెట్టుకోవాలి. అండ్ దీని మీద నేను దుప్పటి వేసి ఒక 15 days అయ్యి ఉంటుంది, అంటే వెయ్యక. సో ఇప్పుడు దాని మీద దుప్పటి వేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఈ పనులన్నీ పూర్తయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ దీస్ ఆర్ మై వర్క్. చూసారు కదా ఎంత చెత్తగా ఉందో. సో ఇవన్నీ ఇప్పుడు నేను డిస్క్లైమర్ చేసి అన్నీ వేరువేరుగా చేసుకుని పనులు చేసుకోవాలన్నమాట. ఏంటో అర్థం కావట్లేదు. అప్పుడే 1 week నుంచి ఇలా పడేసి ఇలా తయారైంది గదంతా. మ్యాక్స్ ఈ గది ఇలాగే ఉంటుంది ఎక్కువ. ఆ గదిలో అన్ని ఖాళీగా ఉంటాయి, అన్ని తీసుకొచ్చి దీంట్లో పడేస్తాము. అదనమాట, అంత వర్క్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో కనుక ఒకవేళ నెక్స్ట్ డే వచ్చేస్తే సో ఈ వ్లాగ్ మీకు వస్తుంది. అండ్ దట్స్ ద టుడేస్ వ్లాగ్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్కి మీరు మొదటిసారి వచ్చారనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పనులన్నీ చూడాలంటే నెక్స్ట్ వీడియో చూడండి. బై గైస్.